నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫిజియోథెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ప్రెడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్విచ్ వర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మార్నింగ్ అలాగే ఈవినింగ్ 28 సార్లు, కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు 109 సార్లు ఆ స్విచ్ వర్డ్ని జపం చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం, దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి. జంతు బలి ఇవ్వడం, లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది. కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక. వాటికి కూడా జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్. అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి. ఎండాకాలంలో కానివ్వండి, లేకపోతే చలికాలంలో కానివ్వండి, ప్రతి సీజన్లో, వర్షాకాలంలో కానివ్వండి, అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి. కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. నమస్తే, కర్కాటక రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ అనేవి మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, అది మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదా పెళ్ళైన వాళ్ళైతే మీ భర్త కానీ మీ భార్య కానీ ఎవరైనా కావచ్చు, చాలా రోజుల నుంచి మీకు తెలియకుండా ఏదో ఒక సీక్రెట్ని దాస్తున్నారు. ఒకప్పుడు ఉండే ప్రేమ కానివ్వండి, ఎఫెక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు అది ఎందుకో ల్యాక్ అయినట్టుగా కనిపిస్తుంది అని అనిపించడం కానివ్వండి, లేదు మీ మైండ్లో ఏదో రన్ అవుతుంది, అంటే వీళ్ళ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, మనకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ కానివ్వండి, ప్రయారిటీ కానివ్వండి, ఎఫెక్షన్, లవ్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానీ ఈ మధ్యన ఎక్కడో అది మిస్బ్యాలెన్స్ అవుతుంది, ఎక్కడో బ్యాలెన్స్ అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళు కానివ్వండి, మీ అనుమానం ఏదైతే ఉందో అది నిజమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా మీ హార్ట్ బ్రేక్ అయ్యే విషయాలు చాలా తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. చాలా విషయాలు కూడా మీకు తెలుస్తాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుని రావాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అంటే, ఇంతకాలంగా ఎంతో నమ్మిన వ్యక్తి మనల్ని ఇలా మోసం చేయడం అనేది హార్ట్కి తీసుకొని ఒకలాంటి డిప్రెషన్లో ఉండిపోయి బయటకి వచ్చే ప్రయత్నం చేసినా కానీ బయటపడలేని సిచ్యువేషన్స్ అనేవి కనిపించడం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. దయచేసి ఓవర్కమ్ చేసుకోండి. అండ్ ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఎవరితో అయితే చెప్తే మీ బాధ తీరుతుందో, లేదు ఎక్కడికైనా వెళ్ళొస్తే మీకు ఇష్టమైన టెంపుల్స్ కానివ్వండి, లేదు ఏదైనా ప్రవచనాలు వినడం కానివ్వండి, లేదంటే ఏదైనా జర్నీ, స్పిరిచువల్ జర్నీ అనే కానివ్వండి, లేదన్నా ఏదైనా ఒక టూర్ కానీ, ట్రిప్ కానీ ప్లాన్ చేసుకొని రావడం కానివ్వండి, ఇలాంటివి చేయడం వల్ల, లేదన్నా ఏదైనా చాంటింగ్స్ కానివ్వండి, ఏదన్నా మీకు నచ్చే పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ పెట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇకపోతే చాలా ట్రావెల్స్ చేస్తూ ఉంటారు. కెరియర్కి సంబంధించి కొంచెం మీ జాబ్ పరంగా కూడా చాలా ట్రావెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రావెలింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే మీరు కొత్తగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళైతే కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో బిజినెస్ మీద బాగా ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అందరినీ నమ్మడానికి లేదు కాబట్టి వేరే పార్ట్నర్స్ బిహేవియర్ కానివ్వండి, లేకపోతే మీకు తెలియకుండా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎక్కడో జరుపుతున్నారు అని తెలిసినప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా దాన్ని అడిగే ప్రయత్నం చేయండి. అలాగే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా, పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని చాలా చాకచక్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇకపోతే కొన్ని విషయాల్లో చాలా డైలమాస్ ఉంటాయి మీకు. ఇప్పుడు నేను ఈ వేలో వెళ్తే కరెక్టా, ఈ టైంలో డెసిషన్ తీసుకోవడం కరెక్టా, ఈ బిజినెస్ చేయడం కరెక్టా, లేకపోతే వీళ్ళతో రిలేషన్లో ఉండడం కరెక్టా, ఇలా మీ మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. కొన్ని డైలమాస్, కొంచెం కన్ఫ్యూజన్ మైండ్తో ఉంటారు. అంటే డెసిషన్ మేకింగ్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా కనిపిస్తుంది. ఇకపోతే ప్రమోషన్స్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, అలాగే
జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్కి సంబంధించి చాలా సానుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అందరికీ. అంతేకాకుండా మీరు దూరదృష్టితో చేసే పెట్టుబడులు కానివ్వండి, ల్యాండ్ మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అంటే ఫ్యూచర్కి సంబంధించి చేసే ప్లాన్స్ అన్నీ కూడా మీకు నిజంగానే ఫ్యూచర్లో అవి మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే బిజినెస్లో ఉన్నారో మీ బిజినెస్కి మంచి ప్రమోషన్స్ జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కానివ్వండి, ధనాకర్షణ కానివ్వండి, ఇలా బిజినెస్లో ఎవరైతే ఉన్నారో మంచి మంచి పొజిషన్లో వాళ్ళు ఇంకొక మెట్టు ఎక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే బిజినెస్కి సంబంధించి, జాబ్కి సంబంధించి చాలా పాజిటివ్గా ఉండబోతుంది. పర్సనల్ లైఫ్లో కూడా మంచి కేర్ తీసుకోండి. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి డిస్క్రిప్షన్లో నేను కొన్ని స్విచ్ వర్డ్స్ మెన్షన్ చేస్తాను. ఎన్నిసార్లు చాంట్ చేయాలనేది కూడా అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దయచేసి అందరూ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.